మెదక్ జిల్లా ఫసల్వాది గ్రామ శివార్లోని గణపతి షుగర్ కంపెనీ క్యాంటీన్లో ఆహారం తిని 47 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వీరిని సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్లో చేర్చారు. తాము క్యాంటీన్లో ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యామని, యాజమాన్యం ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని ఆరోపించారు కార్మికులు. తమపై నిర్లక్ష్య వైఖరితో ఉన్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్యాంటీన్లో భోజనం చేసిన వాళ్ళు ఒక 50 మంది వరకు ఎంప్లాయీస్ మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి నిన్న నైట్ 8 గంటల నుంచి తెల్లారి వరకు అందరికి లూజ్ మోషన్స్ అయినాయి. నైట్లోనే కొందరు ఎవరికి తెలియదు ఇది ఫుడ్ పాయిజన్ అయింది అనేది. ఎవరిది వాళ్ళు ఇంట్లో అయిందేమో బయట అయిందేమో అనుకున్నారు. తర్వాత నిన్న నైట్లో కూడా 4 ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు. తర్వాత పొద్దున ఫ్యాక్టరీకి అందరు వెళ్ళినాక ఇట్లా అయిందని తెలిసి అందరు ఇక్కడ బాలాజీ హాస్పిటల్లో ఒక 50 మంది వరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో ఒక 2-3 కొంచెం బీపీ డౌన్లో ఉంది. మిగతా వాళ్ళకంతా బాగానే ఉంది. దీని మీద మేనేజ్మెంట్ కూడా క్యాంటీన్ పరిసరాలు కూడా కానీ ఇవన్నిటిని ఎలాంటి శ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. దానివల్లనే ఈ ఫుడ్ పాయిజన్ అయిందని మేము